రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు వంశీచంద్రెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో వంశీచంద్రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. షాద్నగర్లోని కుట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని వంశీచంద్రెడ్డి నిలదీశారు. దేవుని దయతో వంశీచంద్రెడ్డి గారి ప్రచారం ఉధృతంగా సాగుతా ఉంది. ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తా ఉంటే కూడా ఇంకా ఎక్కువ స్ఫూర్తితో పనిచేయాలన్నటువంటి ఆలోచన వస్తా ఉంది. అదే స్ఫూర్తితో, దిగునూకులతో, ఉత్సాహంతో ముందుకు పోతాం. వంశీచంద్రెడ్డి గారిని గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టను పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, షాద్నగర్ నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా ఉదయాన్నే 6:30కే నిష్ఠగా దైవ సాక్షిగా వంశీచంద్రెడ్డి గారి విజయానికి బయలుదేరిన విధానాన్ని చూస్తే అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు అభినందిస్తా ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారిని. దాంతో పాటు వంశీచంద్రెడ్డి గారి శ్రీమతి ఆశ్లేష గారు అనునిత్యం మహిళలకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మహిళలకు ఎక్కువగా చేరడానికి ఈరోజు మహిళలే కేంద్రంగా అమలవుతున్నటువంటి అనేక కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి మహిళ హృదయానికి చేరేటట్లు, ప్రతి మహిళ గడపకు చేరే విధంగా పోతున్నటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయినారు. అందరు కూడా మరొకసారి ఇదే స్ఫూర్తితో ముందుకు పోదాం, గెలుపు సాధించే వరకు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.